హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. తెల్లవారుజాం వరకు తనిఖీలు కొనసాగాయి. ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న దిల్ రాజు కార్యాలయంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు ఇంట్లోని డాక్యుమెంట్లతో కలిపి వెరిఫై చేశారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో అలాగే ఆయన కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు మొత్తం 5 రోజులు కొనసాగినట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శనివారం వేకువజాము వరకు కొనసాగినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ సోదాల్లో కీలకమైన సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రాబట్టినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా మొత్తం 3 సినిమాలు అయితే భారీ బడ్జెట్ వ్యయంతో అయితే ఈ సినిమాలు అయితే రూపొందించారు. డాక్ మహారాజా, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, దీంతో పాటు గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలు కూడా భారీ వ్యయంతో అయితే నిర్మించారు. ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కూడా కురిపించాయి. మొత్తం ఈ సినిమాకి ఎంత పెట్టుబడులు పెట్టారు, ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే ఎంత వసూళ్లు రాబట్టింది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి ఎంత పన్ను రూపంలో చెల్లించారు మొదలైన విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. అయితే దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శనివారం వరకు కొనసాగాయి. ఆయన తొలుత ఇంటి నుంచి నేరుగా శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే పలు డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని అయితే స్వాధీనం చేసుకున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లయితే సమాచారం. డాక్ మహారాజా సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా ఉండడంతో ఆ సినిమా కలెక్షన్లపై కూడా కొన్ని వివరాలు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన డబ్బులు, వచ్చిన లాభాలు వంటి అనేక అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు ఆయన కార్యాలయంలో పనిచేసే ఆడిటర్ను, అలాగే అకౌంటెంట్ స్టేట్మెంట్స్ను కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ సోదాల్లో పన్ను చెల్లింపులకు అలాగే వచ్చిన లాభాలకు భారీగా తేడాలు ఉన్నట్లయితే గుర్తించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో, ఆఫీసుల్లో మొత్తం ఈ సోదాలు అయితే నిర్వహించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్ నిక్కింటి శ్రీధర్ ఇంట్లో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించారు. మొత్తం ఏకకాలంలోనే 55 బృందాలు 11 చోట్ల అయితే ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2021 తర్వాత అత్యధికంగా ఇన్ని బృందాలు టాలీవుడ్ నిర్మాతలు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైతే సినీ ప్రముఖులు ఉంటారో 2021లో భారీ మొత్తంలో అయితే ఈ దాడులు జరిగాయి. అనంతరం 2025లో ఇలా జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మారింది. మొత్తానికి ఈ 5 రోజుల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాల్లో కీలకమైన సమాచారం రాబట్టినట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు సినిమాకు పెట్టిన పెట్టుబడులు, అలాగే సినిమాకు వచ్చిన లాభాలు, సినిమా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు మాత్రం భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఈ సోదాల్లో అయితే తేలినట్లు సమాచారం అందుతుంది. కెమెరామెన్ ప్రమోద్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.